ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? యేసుక్రీస్తు వారు పలికిన ఈ మాట, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలో ఒక విశ్వాసికి అవసరమైన ఒక హెచ్చరిక, జాగ్రత్త పడవలసినటువంటి ఒక సంగతి దాగి ఉంది. లేవే అనే మాట విశ్వాసి నోట రాకపోవటం మంచిది. వారు రొట్టెలను గురించి మన యుద్ధ లేవే అని అనుకుంటున్నారు. ఎందుకు అంత జంకిపోయారు, అంత భయపడ్డారు అంటే వారు రొట్టెలు తెచ్చుకోవటం మర్చిపోయారు. అందుకని అరే రొట్టెలు లేవే మన యొద్ద అని అంటున్నాడు. యేసు ప్రభు వారు పులిసిన పిండిని గురించి చెబుతున్నప్పుడు వారు భయపడ్డారు. మనకు ఇద్దరు రొట్టెలు లేవే అనుకుంటున్నారు. చెబుతున్న పాఠం ఆత్మీయమైనది, ఆలోచిస్తున్న విధానం శారీరకమైనది. యేసు ప్రభు వారు హేరోదు పులిసిన పిండిని గురించి, పరిసేల పులిసిన పిండిని గురించి ఆత్మ సంబంధమైన సంగతిని బోధిస్తూ ఉంటే, వీరు మాత్రం శరీర సంబంధమైనటువంటి రొట్టెలు లేవే అని బాధపడుతున్నారు. ఈరోజు నువ్వు వాక్యం ఎలాగ వింటున్నావు? ఆత్మ సంబంధమైన బోధ కలుగుతూ ఉన్నప్పుడు శరీర సంబంధమైన ఆలోచన ఎందుకు కలిగి ఉన్నావు? శరీర సంబంధమైన అవసరతలను గురించే ఎందుకు పదే పదే ఆలోచిస్తున్నావు? లేవే అని ఎందుకు ఆలోచించుకొనుచున్నారు మీరు అని ప్రభువు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆనాడు శిష్యులను హెచ్చరిస్తున్నాడు, ఈనాడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నారు? విశ్వాస జీవితంలో లేవే అనే మాట లేకపోవటం ఎంతో మంచిది. పెద్దలు ఇలా అనేవారు కదా, లేవు లేవు అనుకుంటే లేకుండానే పోతావురా అని. అలా ఎప్పుడు మనము బాధపడకూడదు అని యేసు ప్రభు వారు వారికి గుర్తు చేస్తున్నాడు. 5,000 మందికి 5 రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలెత్తితిరి? 4,000 మందికి 7 రొట్టెలు విరిచిపెట్టినప్పుడు ఎన్ని గంపలెత్తితిరి ముక్కలు అని గుర్తు చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఎన్నిసార్లు అద్భుతాలు చేయలేదు, ఎన్నిసార్లు ఆశ్చర్యకార్యాలు జరిగించలేదు, ఎన్నిసార్లు లేవు అని అనుకున్నప్పుడే ఆశ్చర్య రీతిగా నీ ఎదుటికి తీసుకొని రాలేదు. లేవే అనే మాట మన నోట రాకపోవటం ఎంతైనా మంచిది. దాదాపు 6-7 సంగతులు అక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. కానీ ఈరోజు మొదటి పాఠం నీ ఎదుటికి వస్తుంది. లేవే అనే ఆలోచన దేవుని కార్యాలు జరగకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయి. నా యొద్ద డబ్బు లేదు, నా యొద్ద ఆహారము లేదు, నాకు బట్టలు లేవు, నాకు అది లేదు, ఇది లేదు, లేవే అనే మాట నీవు పదే పదే పలుకుతూ ఉంటే నీ జీవితంలో కార్యాలు ఆగిపోతాయి. అంతటి అశుభమైన మాట రాకపోవటం ఎంతైనా మంచిది. లేకపోయినా ఉన్నవని బ్రతుకుతే పరలోకపు తండ్రి నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అందుకని మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని మీరు అడగాలి. అంటే అప్పటికి లేదు మీ చేతుల్లో, కానీ కలిగి ఉంది అని నమ్మాలి. దాన్ని పక్కన పెట్టి ఆల్రెడీ చేసిన సంగతులను మరిచి లేవే అని బ్రతుకుతున్నావు. దైవ గ్రంథంలో సంఖ్యాకాండంలో ఇశ్రాయేలులను గురించి ఆలోచన చేస్తే మోషే ఎదుటకు మరలా వచ్చారు. వారు అంటున్నారు, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడే మోషేకు దేవుడు సెలవిచ్చి కర్ర తీసుకొని పోయి బండతో మాట్లాడము అని అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన పోయి బండను కొట్టేశాడు. ఆలోచన చేయండి. వారికి అది వరకే మన్నా ఇచ్చాడు, ఆకాశము నుంచి కురియబడింది. ఆ అద్భుతము వారు మరచిపోయారు. జ్ఞాపకం లేదా? అంతకు మునిపే మాంసం కావాలంటే పూరేళ్ళనిచ్చాడు, నీళ్లు లేవని ఏడుస్తున్నారు. ఇన్నిచ్చిన దేవుడు ఇది ఇయ్యడా? ప్రతిసారి చచ్చెంత వ్యసన పడుతున్నారు వారు. ఎలాగనగా ఐగుప్తులోనే చచ్చింటే బాగుండు. అంతకుముందు దేవుని ఉగ్రతకు లోబడి చచ్చారు కదా కొంతమంది, అట్లా చచ్చినా బాగుండు అని అనుకుంటున్నారు. దేవుడు కార్యాలు చేయకపోతే చచ్చిపోతే బాగుండు అన్నంత వ్యసనం ఎందుకు? ఇది మన హృదయాన్ని కల్మషం చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో కార్యం జరగాలంటే లేవే నా దగ్గర లేవు అనే మాట మాట్లాడకు. దేవుని ఎదుటనే కాదు, మనుషుల ఎదుట కూడా. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు లేవే అనకు, లేవని చెప్పకు. నీ యొద్దకు సహాయము అడగగోరి వచ్చిన వానితో కూడా ఈ మాట చెప్పకు. లేవే అనే మాట అనకు. ఒకవేళ ఇదివరకు ఈ మాట మాట్లాడి దేవుని మహోన్నతమైనటువంటి కార్యాలు కోల్పోయావేమో,
నీ జీవితంలో గొప్ప అద్భుతాలు ఆగిపోయాయేమో, దేవుడు చేయాలనుకున్నటువంటి శ్రేష్టమైన కార్యములు ఆగిపోయాయేమో. లేవని బ్రతకవద్దు, లేవని దేవుని యొద్ద ఏడవకు. లేకపోయినా ఉన్నవని స్తుతించు, లేకపోయినా ఉన్నవని పాడుము, లేకపోయినా ఉన్నవని బ్రతుకు. ఆయన అనుగ్రహిస్తాడు. లేవనే మాట అనొద్దు. దావీదు వలె ఇలా చెప్పు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పు. అప్పుడు ఆయన నీ గిన్నె నిండి పొర్లునట్లు ఆయన నిన్ను చేస్తాడు. ఇంతవరకు ఇలాంటి మాటలలో నెగటివ్గా ఆలోచన చేస్తూ, విశ్వాసములో కాక అవిశ్వాసంలోనికి వెళుతూ, దేవుడు చేసినటువంటి అనేకమైన ఆశ్చర్యకార్యాలను నువ్వు మరిచిపోయి లేవే అన్నటువంటి సంగతిలోనికి నువ్వు వచ్చావేమో. ఈరోజు ఈ మాటలు వింటుంటుండగా నీ ఆలోచన లేవే అనే వాటి వైపు కాక, నాకు లేమి కలుగదు అను వాటి వైపు నడిపించు. ఆయన మనకుండగా ఏదియూ అక్కర్లేదు. దేవా, ఆకాశమందు నీవు నాకుండగా లోకములేనిది నాకేదియూ అక్కర్లేదు అన్నాడు కీర్తనకారుడు. అలాంటి స్వభావం, అలాంటి మనస్సు, అలాంటి విశ్వాసం నీవు కలిగి ఉంటే ఆయన నీకు ఇవ్వకూడదు అనుకున్నా కానీ మనసు మార్చుకొని ఇస్తాడేమో, ఇవ్వవచ్చును, ఇచ్చును. నువ్వు ఏ స్థితిలో ఏ సమయంలో ఉన్నావో, ఈ ఉదయకాలమేమో దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మధ్యాహ్న కాలమేమో, దేవుడు మాట్లాడుతున్న ఈ సాయంకాలమేమో, లేవని బ్రతకకు, ఉన్నవని బ్రతకు. ఉన్నవాటికంటే అధికంగా అనుగ్రహిస్తాడు. నీవు ఊహించిన దానికంటే అధికంగా అనుగ్రహిస్తాడు. నువ్వు ఆశించిన దానికంటే అధికంగా అనుగ్రహిస్తాడు. ఇలాగున దేవుని కార్యాలు సఫలపరుచుకుందాం. వారు రొట్టెలు మర్చిపోతే, ప్రభు మీద ఆధారపడితే గంపలు ఇవ్వడా? గంపలు మర్చిపోయారు వారు. వారి ఆలోచన విధానం శరీర సంబంధమైన వాటి మీద ఉంది. ఆత్మ సంబంధమైన పాఠం ఎగిరిపోయింది. అందుకే ఈ కష్టాలు. వాక్యం వింటున్నప్పుడు ఆత్మ సంబంధమైన రీతిగా ఆలోచించు, అంతేకాని శరీర సంబంధమైన రీతిగా ఆలోచన చేయకు. అలాగూ ఆలోచన చేసిన ఎడల పరలోకమందున్న దేవుడు నీతి కార్యాలు నీ ఎడల నీ ద్వారా జరిగించలేకుండా మానునేమో. అందుకనే నా నీతిని, నా రాజ్యమును మొదట వెతుకుని వీటన్నిటిని నేను మీకు అనుగ్రహిస్తాను అని అన్నాడు. ఈ మంచి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఇంతవరకు లేవని బ్రతికేవేమో, ఇప్పుడైనా ప్రార్థన చేసుకొని, ప్రభువా, ఇవి నాకున్నాయి నైనా అని చెప్పు. ఉన్న వాటిని బట్టి స్తోత్రం చెల్లించు, కలిగిన వాటిని బట్టి స్తోత్రం చెల్లించు. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును జ్ఞాపకం చేసుకో. ఎంత చేశాడో నీకు అర్థమవుతుంది. దేవుడు ఇంతవరకు నీకు జరిగినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకో. ఎంత చేశాడో నీకు అర్థమవుతుంది. దేవుడు ఉన్నవాడే కానీ లేనివాడు కాదు. నీ మాటల చేత లేనివాడిగా చేయొద్దు, ఉన్నవాడిగా ఎంచుము. గొప్ప కార్యాలు చూస్తూ అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాదు. ప్రియ తండ్రి, స్తోత్రం. మాటలను దీవించండి, విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఐశ్వర్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.